మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలలో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మిథునంలో గురు సంచారం జరుగుతుంది. కర్కాటకంలో శుక్రుడు బుధుడు, సింహరాశిలో రవి కేతు చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. కాకపోతే ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలో కుజుడు, కుంభంలో రాహు యొక్క సంచారము, మీనంలో వక్రించినటువంటి శని యొక్క వక్రగతి ఉంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, అభ్యంతరం ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం అవ్వకండి. ఇక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి రాస్యాధిపతి రాశిలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ వారం ప్రధానంగా గమనించుకున్నట్లయితే కొంచెం మానసిక స్ట్రెస్కి మొదటి రోజు కొంత మానసిక స్ట్రెస్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ చూపిస్తుంది. ఈ వారం ముఖ్యంగా 26, 27 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ధన సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఇన్సూరెన్సెస్ మూలంగా మాత్రం కొంత బాగా కలిసి రావడం జరుగుతుంది. ధన విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఉంది. కానీ 30వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాపర్టీ జోలికి, లేదా కొత్త విద్యలు నేర్చుకునేటువంటి అంశాల జోలికి వెళ్ళకండి 30వ తేదీ ప్రధానంగా. అలాగే ఈ 3వ అధిపతి దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నందుకు దశమ తృతీయాధిపతి మరియు ధన లాభాధిపతి అయినటువంటి బుధ శుక్రులు 12వ స్థానంలో ఉన్నందుకు మీరు ధన సంబంధించిన విషయంలో ఎదుగుదలకి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రధానంగా ఇక్కడ ఈ సింహం వారికి ఎప్పుడైతే పంచమాధిపతి లాభంలో ఉన్నాడో కొద్దిగా సంతానం విషయంలోని, షేర్ మార్కెట్స్ విషయంలోని మీకు కొంత అనుభవం ఉన్నట్లయితే కొంతవరకు అది యోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చతుర్థాధిపతి కూడా ధనస్థానంలో ఉన్నందుకు కొంచెం భూమి మూలంగా కొంతవరకు ధనయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే 26, 27 తేదీలు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, కొంచెం జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు స్ట్రెస్ ఉండడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరియు కొంత చూడండి కొన్ని బిజినెస్ డెవలప్మెంట్స్ ఇట్లాంటివి ఉంటాయి. అటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు మాత్రం ఖచ్చితంగా రానున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా లగ్నంలో రవికేతులు ఉన్నందుకు మెడిటేషన్లో కాస్త గణపతిని ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఏదైనా ఒక రెమెడీ చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా, లేకపోతే ఒక మంత్రం తీసుకుంటున్నా పూర్తిగా ఫలితాలు రావట్లేదు, ఏమి చేయాలి అని నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మెసేజ్లోనది. దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు. ఇక్కడ మనం ఒక విషయాన్ని పూర్తి క్లారిటీ తెచ్చుకోవాలి. ఏమిటది అంటే, మనం ఒక అనుభవం పొందుతున్నాం అంటే అది మంచి అనుభవం కానివ్వండి, అంటే మనం ఒక లాభాన్ని పొందుతున్నాం, లేకపోతే ఒక నష్టాన్ని పొందుతున్నాం, ఒక బాధని మనం పొందుతున్నప్పుడు ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా మొట్టమొదటిగా పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది అనేది ఒక క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ సరిగా లేకపోతే ఏమవుద్దంటే భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడనో, లేకపోతే భగవంతుడు కష్టాలు పెడుతున్నాడనో ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. అస్సలు అది కాదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించే పని మీద ఉంటాడు. ఒక సొంత తల్లి బిడ్డకి ఎప్పుడు కూడా హాని చేయదు. అలాగే పరమాత్మ కూడా ఏంటంటే మనకి హాని చేసే పని తత్వం అయింది కాదు, మనల్ని రక్షించే తత్వం అయింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి. మనం ఎటువంటి కర్మలు చేస్తే అటువంటివి. ఒక వ్యక్తికి మనం కావాలని ఏదో కాళ్ళు ఏదో ఒక రాడ్ లాంటిదంతా కూర్చోం పూర్వజన్మలో, ఈ జన్మలో కాలుకి సంబంధించిన ఇబ్బంది వస్తుంది అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ రెమెడీస్ చేసుకునేటప్పుడు
ఒక లలితా సహస్రనామ మంత్రం కావచ్చు, ఒక దానం ఇవ్వడం కావచ్చు, ఒక గురువుగారి దగ్గర తీసుకున్నటువంటిది ఏదైనా కావచ్చు. అది ఎలా పనిచేస్తుంది అంటే, మీరు దాన్ని కంప్లీట్గా ఒక పూజ గదిలో కూర్చొని దాన్ని ఆ మంత్రాన్ని మీరు కూర్చొని మీ బుద్ధికి తోచింది, ఇప్పుడు ఎవరో ఏదో మంత్రం ఇవ్వడం వల్ల నేను ఇది చేయాలని, కానీ మీ మనసు అక్కడ కనెక్ట్ అవ్వనంతసేపు మీరు చేసేటువంటి మంత్రానికి, మీరు చేసేటువంటి పూజకి, మీరు చేసేటువంటి అష్టోత్తరాలకి ఎక్కడా కూడా ఫలితం రాదు. కంప్లీట్గా మీ యొక్క మనసు కూడా అక్కడ పెట్టి రమించాలి అందులో. అప్పుడే మీ యొక్క రెమెడీలు పనిచేస్తాయి. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే. రెండవది, చేస్తున్నానండి నేను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. కారణం ఏమిటంటే, అది చేసినంతసేపు అరగంట సేపు పూజ చేస్తారు, మిగిలిన 23.5 గంటల సేపు భయం వల్ల లేకపోతే దిక్కుతోచని స్థితి వల్ల ఏదో అయిపోతుందనేటువంటి తెలియని ఒక సబ్కాన్షియస్లో ఏర్పడుతున్నటువంటి ఒక అలజడి వల్ల, ఒక ఘర్షణ వల్ల మైండ్లో నెగటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అలా నెగిటివ్గా మీరు మనసులో అనుకోవడం కూడా మంత్రమే అని చెప్తుంది శాస్త్రం. మననాత్రాయతే ఇది మంత్ర. అంటే మనసులో ఏదైతే మాటిమాటికి మనం స్మరిస్తున్నామో అది మంత్రం. అరగంట సేపు చేసినటువంటి ఏదైనా ఒక జపం కంటే కూడా 23 గంటలు అంటే నిద్రపోతున్నా, తెలివేస్తున్నా, మీరు ఏ పని చేసుకుంటున్నా అదే తిప్పుతుంది. అమ్మాయి అప్పు కట్టకపోతే ఎలాగా, మా అమ్మాయి కూతురు పెళ్ళికి డబ్బులు రాకపోతే ఎలాగా, రకరకాలు ఉంటాయి. ఈ జబ్బు తగ్గకపోతే ఎలాగా, లేకపోతే వీటితో పెద్ద గొడవ అయ్యేటట్టుంది ఎలాగా. అంటే ఏంటంటే, మీరు పరిపూర్ణంగా నేను అమ్మవారిని పట్టుకున్నాను, నేను పూర్వజంలో ఏదో కర్మ చేసి ఉంటాను కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నాను, కానీ నేను అమ్మవారిని ఆశ్రయించాను కాబట్టి అమ్మవారు నేను ఇంకోసారి ఈ తప్పు చేయను, అమ్మవారు నన్ను చూసుకుంటుంది అనేటువంటి బలమైనటువంటి మైండ్ సెట్తో మీరు ఉండగలిగితే, ఎంతసేపు నేను అమ్మవారి మంత్రం చేస్తున్నాను కాబట్టి నేను ఇంక ఇలాంటి తప్పు ఇంకో పూర్వజన్మలో చేసి నేను చెయ్యను అని బలంగా మీరు నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా ఈ మంత్రం మీకు పనిచేసి తీరుతుంది. అది లలితా సహస్రనామాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదేంటో ఏదో దానం ఇస్తున్నాం అవుతుందో అవ్వదో, ఏదో లలితా సహస్రనామాలు చదువుతున్నాం అవుతుందో అవ్వదో అనుకుంటే దాని ఫలితం నిజంగా అలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి డాక్టర్లు కూడా చెప్తారు, ఏమంటే మీరు నమ్మకంగా మీరు ప్రశాంతంగా ఉండండి, ఓవర్ థింకింగ్ చేయకండి అంటూ ఉంటారు. అనవసరమైన భయాలు పెట్టుకోకండి, ప్యానిక్ అవ్వకండి అని చెప్తుంటారు చూసారా. అంటే మనం ప్యానిక్ అయితే మనకు రోగం ఎలా ముదురుతుందో, మన నిత్య జీవితంలో కూడా అనవసరంగా మైండ్లో రకరకాల ఆలోచనలు తిప్పుకొని ప్యానిక్ అయితే ఆ కర్మలు కూడా అలాగా అనుభవించవలసి వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా కేవలం ఏలినాడ్సనో లేకపోతే కాలసర్ప యోగమనో లేకపోతే ఇంకోటి ఏదో అనో భయపడడం కాదు. ఇవన్నీ కర్మలు. నేను దీని నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి, అసలు పర్సనల్గా జాతకంలో అసలు ఏమి ఉంది, ఎదగట్లేదా, అది లగ్నం ఎలా ఉంది, ధనం రావట్లేదా, ధనాధిపతి ఎలా ఉన్నాడు, ఏ రూట్లో మనకు డబ్బులు వస్తుంది, గొడవలు అవుతున్నాయి అన్నదమ్ములతో, 3వ స్థానం ఎలా ఉంది, ప్రాపర్టీ నేను కొనలేకపోతున్నాను, ఎందుకు కొనలేకపోతున్నాను, నా పేరు మీద అయితే నేను కొనలేకపోతున్నాను, నా భార్య పిల్లల పేరు మీద కొనొచ్చా, లేదా సంతానం గురించి ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు సంతానం బాగుపడాలని మనం తపన పడుతున్నాం, దానికి ఏం చేసుకోవాలి, లేదా రుణరోగ శత్రువులు ఎందుకు వస్తున్నాయి, వివాహం ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కొక్క భావము ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుందనే క్లారిటీ పెంచుకోవాలి. అంతేగాని ఎంతసేపు ఎల్నాడు శని వచ్చేసింది అందుకే నేను ఇలా అయిపోతున్నాను, శని నన్ను తినేస్తున్నాడు, ఆయనకేం పని లేదా, మనల్ని పట్టుకుని తినేది పైన, ఆయనకి ఇంకేమీ ఫుడ్ లేదా, అది కాదు. మన కర్మ ఆ రూపంలో ఆయన అందిస్తున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అర్థం చేసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారిని గనక గట్టిగా పట్టుకొని, అమ్మ ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే మీ యొక్క జీవితాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో, చక్కగా కన్న తల్లి ఎలా చూసుకుంటుందో అంతకింకా ఎన్నో రెట్ల అమ్మవారు చూసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీరు ఎలాగా మీ యొక్క భావన ఎలా ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అరకొరగానో లేకపోతే సగం నమ్మి సగం నమ్మకుండానో మీ యొక్క కర్మలు మీరు అర్థం చేసుకోకుండా ఉంటే అది ఫలితం రాదు. శ్రీమాత్రే నమః.